ఫ్రెండ్స్, ముందుగా గ్యాస్ పొయ్యి మీద కుళాయి పాత్రను పెట్టుకొని దీంట్లోకి 1 లీటర్ వాటర్, ఇదిగోండి 1 లీటర్ వాటర్ తీసుకొని ఈ యొక్క బండిలో పోసుకోవాలి. వాటర్లోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ఈ యొక్క వాటర్ని వేడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వేడి వాటర్లోకి మనం సోయా చంక్స్ అంటే పెద్దవి మిల్లీ మేకర్స్ అనమాట. ఈ మిల్లీ మేకర్స్ని వేడి వాటర్లో వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకుందాం. ఈ లోపల మనం ఈ 15 నిమిషాల్లో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ యొక్క మిల్లీ మేకర్ కర్రీకి. మిల్లీ మేకర్ కర్రీలోకి కావాల్సినటువంటి మసాలా దినుసులు: 1 స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ గసగసాలు, స్పూన్ జీలకర్ర, అలాగే చిటికెడు మిరియాలు, అలాగే 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 బాదం పప్పులు, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఒక మసాలాలోకి 1 కప్పు అంటే 2 టమాటాలు అన్నమాట. ఇలాగా ఒక టమాటాని 4 ఈ యొక్క మిక్సీలో వీటితో పాటు మిక్సీ పట్టుకుంటున్నాను. అలాగే మనకి ఇంట్లో కొండ పెరుగు ఉంటుంది కదా, ఈ కొండ పెరుగుని 2 టేబుల్ స్పూన్ తీసుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్లు ఫుల్గా 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను పెరుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మా ఇంటి దగ్గర మాకు చిల్లులు గిన్నె అంటే స్మాషరు, లేదంటే మనం చేతులతో అయినా సరే మంచిగా వీటిని పిండేసుకోవచ్చు అనమాట. కుళాయి పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, అలాగే నెయ్యి అనమాట. నెయ్యి ఎందుకు వేస్తున్నామంటే కొంచెం మన యొక్క కర్రీకి రిచ్నెస్ యాడ్ అయింది. సో అందువల్ల 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని, ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఆనియన్స్ వేడైన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా వేడవనిద్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని దీంట్లో కలుపుకోవాలి. ఇదిగోండి, చూసారా, అలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ కళాయిలో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. ఇందులోకి కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాం. అలాగే కొద్దిగా కారం, రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా మంచిగా కలుపుకోవాలి. మన యొక్క మసాలా అనేది మంచిగా ఉడికిందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిల్లీ మేకర్స్ని దీంట్లో వేసుకొని ఈ యొక్క కూరని మంచిగా కలుపుకోవాలండి. ఈ ఇంతటితో మన యొక్క కూర అనేది రెడీ అయిపోయింది. సో చూశారు కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవాలి. సో చూసారా, మన యొక్క కర్రీ అనేది ఎంత ఎమ్మీగా టేస్టీగా వచ్చిందో. నిజంగా అండి, చాలా బాగుంది కర్రీ అనేది. ఇంతవరకు మన ఛానల్ని చూసిన మీ అందరికీ కూడా నిజంగా చాలా ధన్యవాదాలండి. సో ఇప్పటివరకు మన ఛానల్ చూసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. సో మన యొక్క ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. సో మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా కావాలండి. సో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి మన ఛానల్ని షేర్ చేయండి.